మీరు సీమోన్ స్థానంలో ఉండి చెప్పండి, మంచి ప్రభు అయితే ఏం చేయాలా? జనాలు ఏమనుకుంటున్నారంటే మనం పోయి దేవుణ్ణి ముడితే దేవుడు అపవిత్రం అయిపోతాడు అంటున్నారు. బాగా తెలుసుకోవాలా, దేవుణ్ణి పోయి నువ్వు టచ్ చేసినా, దేవుడు వచ్చి నిన్ను టచ్ చేసినా నీవు పరిశుద్ధమే అవుతావు. హల్లెలూయా. ప్రభువుని పోయి పాపాత్మురాలు తాకి కన్నీళ్లు విడుస్తుంటే ప్రభువు ఆ బలిని ఏం చేస్తున్నాడు? ప్రభువుకి చాలా సంతోషంగా ఉంది. మీ లెక్క ప్రకారంగా మంచోడికే కదా దేవుడు ఓటేయాల, కానీ దేవుడు ఎవరికి ఓటేస్తున్నాడు? చెడ్డ స్త్రీకి. ఇంతవరకు ఆమె ఏం మంచిది చేయలే, ఉపవాసం ఉండలే, ప్రార్థన చేయలే, బైబిల్ చదవలే, చర్చికి వెళ్ళలే, దేవుణ్ణే చూడలే. ఆమె ఊరికే పాపులర్ అయిన స్త్రీ. ఎవరికి ఓటేయాల? ప్రభువు మంచివాడికే కదా. నువ్వు పాపివా పరిశుద్ధుడువా దేవుడు చూడలే. నువ్వు ఆయన్ని ప్రేమిస్తున్నావా? ఆ స్త్రీ ఆ రోజు ఆయన దగ్గరికి రావడానికి కారణం ఏమి? ఒకడు ప్రభు దగ్గరకు వచ్చి ఒక కానుకని ఇస్తున్నాడంటే కారణం ఏమి? ప్రభుని ప్రేమించాడంటే పాపాన్ని వదిలేశాడని అర్థం అండి. గట్టిగా చప్పట్లు తట్టండి. హల్లెలూయా.